రామగుండం నియోజకవర్గంలో ప్రజాపాలన అంటూ విధ్వంస పాలన చేస్తున్నారని సుందరీకరణ అభివృద్ధి పేరిట చిరు వ్యాపారులు దుకాణాలు తొలగిస్తూ వారి జీవనోపాధి లేకుండా చేస్తూ పేదవారి జీవితాలని కాంగ్రెస్ పాలకు రోడ్డున పడిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గోదావరి కని చౌరస్తా సమీపంలో రోడ్డు వెడల్పు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో షాపులను కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా కల్పించిన స్థలంలో ఆ షాపుల యజమానులు వేసుకున్న షెడ్లను సోమవారం మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మున్సిపల్ అధికారులు కూల్చిన షెడ్లను పరిశీలించారు. సంబంధిత బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోప్ ఐలయ్య యాదవ్, నారాయణదాసు, మారుతి, జేవీ రాజు, కల్వచర్ల కృష్ణవేణి, ఐతా శివకుమార్, బొడ్డుపల్లి శ్రీనివాస్, సత్యవేణు, తోటవేణు, బొబ్బిలి సతీష్, దొమ్మెటి వాసు, సట్టు శ్రీనివాస్, బుర్ర వెంకన్న, కోడి రామకృష్ణ, కుమార్ నాయక్, ఆవునరి వెంకటేష్, కిరణ్, జీ తిమోతి, ఆడిపు శ్రీనివాస్, చింటూ తదితరులు ఉన్నారు. రోజు వచ్చి వ్యాన్లు వేసుకొని వచ్చి టార్చర్ చేసుకుంటా ఖాళీ చేయించకుండా అక్కడ షాపులు కూలగొట్టారు. షాపులు కూలగొట్టాక ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఇక్కడ వేసుకొని టెంపరీగా అని చెప్పడం వల్ల మేము కట్టుకుంటూ పూర్తిగా ఇంకా వాస్తవం చెప్పాలంటే ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ వర్కే ఉంది. అయినా కూడా వచ్చి కూలగొట్టారు. ఇప్పుడు అక్కడ ఫస్ట్ షాపులు లాస్ అయిపోయినాం. మేము కట్టుకున్న షాపులు అక్కడ నష్టపోయినాము. ఇక్కడికి వచ్చి మా సొంత డబ్బులతో కట్టుకున్నాక ఇక్కడ నష్టపోయినాం. అయితే ఎందుకు కూలగొట్టారు అనేది రీజన్ లేదు. పర్మిషన్ లేదు మీకు, లేకపోతే పక్క పంటి మిడిల్ క్లబ్ కూలగొడితే మీ మీద పడుతుంది, ఇట్లాంటి కారణాలు చెప్పారు. పర్మిషన్ లేదు అనే విషయము అది మరి మున్సిపల్ టౌనింగ్ ప్లానింగ్ అధికారులే వచ్చారు, చూపించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక 30 మంది దాకా వచ్చారు మాకు జాగా చూపించినప్పుడు. మరి వాళ్ళు ఎవరికి ఆ చట్టం తెలియదా, జ్ఞానం లేదా, లేకపోతే తెలియలేదా? చిరు వ్యాపారస్తులమైన మా మీద మేము నష్టపోతామనే విషయం వాళ్ళకి తెలియదా? మరి పర్మిషన్ లేదు అంటే టెంపరీ వాటికి ఎక్కడ పర్మిషన్ ఉంటుంది? పర్మిషన్ అడిగితే మళ్ళీ మాకు పట్టా ఇచ్చినట్టే కదా. మాకు షాపులు కట్టిస్తాం ఒక 6 నెలల్లో అన్నారు. మరి 6 నెలల్లో కట్టిస్తారా, ఏడాది పడుతుందా, 2 నెలలు అవుతుందా తెలియదు. మేము ఏదో ఇటుకలు పెట్టి కట్టుకున్నందుకు ఇటుకలు పెట్టి కట్టుకుంటారా మీరు అని అంటారు. ఇప్పుడు అభివృద్ధి అని అంటారు. మరి ఇటుకలు పెట్టి కట్టుకుంటేనే గోల కొడతారు. మామూలు టైర్లు వేసుకోవాలి, మీరు ఇనుప టైర్లు వేసుకోవాలి, ఇట్లెందుకు కట్టుకున్నారంటారు. అంటే అదంతా వాళ్ళ ఇష్టమేనా? ఏదైనా నుండి మరి మాకు ఇట్లా షాపులు కట్టుకోరు అని చెప్పిన వాళ్ళు లేరు. ఇంత జాగాలనే కట్టుకొని ఇట్లనే కట్టుకొని అని చెప్పిన వాళ్ళు లేరు. మా అంతా మేము కట్టుకున్నారనే కూలగొట్టారు. ఇది ఎంతవరకు న్యాయం? మేమైతే నష్టపోయినాం. మా నష్టాన్ని మా నష్టం మళ్ళీ రికవర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. దారుణ కాండ. అసలు ఎవరు దీనికి బాధ్యులు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. రోడ్లు వెడల్పు చేస్తున్నామని చిరు వ్యాపారస్తులను మీకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నామని వాళ్ళకు స్థలాన్ని చూపించారు. అక్కడ వాళ్ళ రూములు కూలగొడితేనే 1 లక్ష రూపాయల దాకా నష్టం జరిగింది. మీకు ప్రత్యామ్నాయం 6 నెలల్లో మేము కడతాము, అప్పుడు అప్పటిదాకా మీరు ఈ స్థలంలో ఉండురు అని అంటే ఇక్కడికి వచ్చి 1 లక్ష రూపాయలు పెట్టి కట్టుకున్నారు. మళ్ళీ నెల రోజులు కాగానే ఇవి కూడా కూల్చేసారు. అసలు అవెందుకు కూల్చిర్రు, ఇవెందుకు కూల్చిర్రు అనేది ఎలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడటువంటి ఎమ్మెల్యేకి కానీ, ఇక్కడటువంటి అధికారులకు కానీ ఎవ్వరు కూడా అసలు దీని జవాబుదారీతనం ఎవరు తీసుకుంటున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇలా వీళ్ళకు 1 లక్ష రూపాయలు నష్టమైంది. నెల రోజులుగా కడుతున్నారు. అధికారులు వచ్చారు, చూసిర్రు, మళ్ళీ అదే అధికారులు వచ్చి కూలగొట్టారు. మిమ్మల్ని ఎవరు కట్టుకోమన్నారు అని అంటే మాకు మహాకాళ స్వామి గారు కట్టుకోమన్నారు. కట్టుకుంటే మేము ధైర్యంతో కట్టుకున్నామన్నా అని వాళ్ళు అప్పులు తెచ్చి వ్యాపారం నడుపుకోవాలంటేనే చక్రవడ్డీలు అప్పులు తెచ్చి దుకాణాలు నడుపుకున్నటువంటి వాళ్ళు. మంగళ షాపు తిరుపతి ఎలా ఇది కూలగొట్టి అనగానే హాస్పిటల్లో పడ్డాడు పాపం ఆయన. ఇట్లా 12 షాపులు ఇలా ఒక్కొక్కరు ఇలా హోటల్ అయినా 3.5 లక్షలు ఖర్చు పెట్టిండట. అసలు ఏం జరుగుతుంది? ఎవరికి నష్టం జరుగుతుంది? అసలు వీళ్ళ మీద మీకు కక్ష ఏంది? ఓటేసినటువంటి ప్రజలకు సహాయం చేయాలి కానీ ఈ కక్షతోని వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాన్ని రోడ్డు మీద పడేసి వాళ్ళకు నోట్లో ఉన్నటువంటి అన్నాన్ని తినకుండా చేసేటువంటి ఆలోచన ఏంది? అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ బాధితుల పక్షాన నిలబడ్డది. ఇలా బాధితుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు వీళ్లకు అనుమతి ఇచ్చిన వాళ్ళు ఎవరు?
జరిగిన నష్టాన్ని పూడ్చేటువంటి వాళ్ళు ఎవరు? అధికారులు మరి నెల రోజులు ఏం చేసిర్రు? దీని మీద కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నాం. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి. దీనికి నెల రోజులు కట్టుకున్న చూసి చూడనట్టు ఉన్నటువంటి అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. లేకపోతే తప్పకుండా మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. ఈ యొక్క కూల్చివేత చర్యలను తప్పకుండా అడ్డుకుంటామని కూడా